పేషెంట్ హెయిర్ లాస్తో వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది కన్సిడర్ చేస్తారు అసలు? వాళ్ళు మీరు ఎలా టెస్ట్ చేయడం జరుగుతుంది అసలు? ఫస్ట్ హిస్టరీ టేకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఎప్పటి నుంచి అవుతుంది హెయిర్ లాస్, అసలు ఏజ్ అదంతా నోట్ చేసుకుంటాం. మేలా ఫీమేలా చూస్తాం. ఫీమేల్స్ అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఏమన్నా, మనకి సైకిల్లో ప్రాబ్లమ్స్ వచ్చాయేమో అడుగుతాము. తర్వాత రీసెంట్గా వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ ఏమన్నా అయ్యారా, లేకపోతే ఏమన్నా డ్రాస్టిక్ డైట్స్ చేస్తున్నారా. ఈ మధ్య ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చాలా పెద్ద పెద్ద డైట్స్ అన్నీ వచ్చాయి కదా. సో అలాంటి ప్రోటీన్ డెఫిషియెంట్ డైట్ ఏమన్నా చేస్తున్నారా, లేకపోతే ఇలాగే ఏమన్నా చేయించుకుంటున్నారా, పార్లర్స్కి వెళ్ళి ఎక్కువ దాన్ని పర్మింగ్ కానీ అది చేస్తున్నారా. హిస్టరీలో సగం తెలిసిపోతుందండి, అండ్ ఏజ్ వల్ల కూడా సగం తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే మనము ఫ్యామిలీ హిస్టరీ అడుగుతాం. సో ఫాదర్కి ఎవరికన్నా ఇలా బాల్డ్ హెడ్ ఉందా, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ ఉందా, లేకపోతే థైరాయిడ్ ఏమైనా ఉందా. సో దానివల్ల కూడా మనకి జన్యం అంటే మన ఫాదర్ మదర్ మన జెనెటిక్స్ నుంచి కూడా అవి కొన్ని సమస్యలు వస్తాయి కదా, లైక్ షుగర్ కానీ థైరాయిడ్ కానీ. అలా ఉన్న వాళ్ళల్లో హెయిర్ లాస్ అనేది ఎక్కువ కనపడుతుంది. అండ్ థర్డ్ థింగ్ ఇన్వెస్టిగేషన్స్ చేయిస్తాం మనం అన్ని. సిబిపి, మనకి కావాల్సిన కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఫెరిటిన్, B12, విటమిన్ డి ఇవన్నీ చూస్తాం. అవి చాలా తక్కువ ఉంటేనేమో మనము టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ చెప్తాం. బార్డర్లో ఉందంటే డైట్ అడ్వైజ్ ఇచ్చి పంపించేస్తాం. దాంతోపాటు అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ హెయిర్ లాస్ ఇస్ స్ట్రెస్. సో మామూలుగానే ఇప్పుడు వీళ్ళు హెయిర్ లాస్ చూస్తారనుకోండి, ఇంత కుచ్చులు నా ఊడిపోతుంది, దానివల్ల స్ట్రెస్ యాడ్ అయిపోయి వాళ్ళు ఇంకా కొంచెం దాని గురించి ఆలోచిస్తే ఇంకా కొంచెం హెయిర్ లాస్ అవుతుంది. సో మెయిన్ థింగ్ ఇస్ కౌన్సిలింగ్, హ్యాండ్ హోల్డింగ్. అంటే మీకు తగ్గుతుంది, ఇదేమి రాని హెయిర్ కాదు. అంటే చాలామంది భయపడతారు, ఏంటి నా గుండె అయిపోతుందా, పోయిన హెయిర్ మళ్ళీ వస్తుందా మేడం అని అంటారనమాట. అయితే డైలీ 80 to 100 హెయిర్ పర్ డే ఈజ్ నార్మల్. ఇది ఎవరికి తెలీదు. సో ఏంటంటే 80 to 100 హెయిర్ ఊడిపోయినా పర్వాలేదు. అంటే మనకి ఎలాగో పోయిన హెయిర్ పోతుంది, మళ్ళీ కొత్త హెయిర్ వస్తుంది కదా. సో దాంట్లో భాగంలో 80 హెయిర్ ఊడిపోయినా పర్వాలేదు. మనం ఇన్వెస్టిగేట్ చేసి దాని ప్రకారంగా మనం ఏదైతే ట్రీట్మెంట్ అవసరమో ఓరల్ ట్రీట్మెంట్ అన్నా ఇస్తాము, లేకపోతే ఏదన్నా ప్రొసీజర్స్ చేయాల్సి వస్తుంది. అంటే మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్, ఈ బాల్డ్నెస్ ఉందనుకోండి ఇక్కడ, సో వాళ్ళకి మనం PRP ట్రీట్మెంట్ కానీ, GFC ట్రీట్మెంట్, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్, ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. మరీ చేయి జారిపోయిన స్టేజ్లో వచ్చారనుకోండి, అంటే పూర్తి బాల్డ్నెస్తో వచ్చారనుకోండి, అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్, సర్జికల్ రిస్టోరేషన్ ఆఫ్ హెయిర్ ఇస్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అది కూడా చెప్తాం. ఓకే, యాక్చువల్లీ వాట్ ఈస్ PRP డాక్టర్ గారు? PRP అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్ అనమాట. దే ఆర్ మెంట్ టు మనకి హెయిర్ రీగ్రోత్కి అది పనిచేస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఆండ్రోజెనిక్ అలోపెషియా అంటాం. అంటే మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్, అంటే ఫ్రంట్లో పోతుంది కదా లేడీస్ జెంట్స్కి. దానికి స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ నుంచి 6 గ్రేడ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ 2 గ్రేడ్స్ని నార్మల్గానే ట్రీట్ చేస్తాం, మినాక్సిడిల్ కానీ అలాంటి ఓరల్ సప్లిమెంట్స్ ఇస్తాం, సరిపోతుంది. థర్డ్ గ్రేడ్ నుంచి మనం PRP ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది చేయొచ్చు. దీనిలో ఏం యూజ్ చేస్తామంటే మన ఓన్ బ్లడ్ని యూజ్ చేస్తాం. సో అది చాలా సేఫ్ ట్రీట్మెంట్. అంటే ఇట్ ఇస్ మన బయట నుంచి ఏదో మెడిసిన్ ఇంజెక్ట్ చేయట్లేదు, మన బ్లడ్లో ఉన్న ప్లేట్లెట్స్ని యూజ్ చేసి దానిలో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి విచ్ కెన్ గ్రో ఎనీ టిష్యూ. అంటే ఇప్పుడు PRP మనం అన్ని బ్రాంచెస్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఆర్థోపెడిక్ డాక్టర్స్ అంటే బోన్ డాక్టర్స్ ఏమో ఆర్థరైటిస్కి వాడుతున్నారు. ఇప్పుడు మోకాళ్ళకి ఇస్తుంటారు చూసారా, అది కూడా PRPయే. సో మనం ఏం చేస్తాం, ఆ ప్లేట్లెట్స్లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ని యూజ్ చేసి సన్నగా అయిపోతున్న హెయిర్ని మళ్ళీ వెనక్కి తీసుకొస్తాం అనమాట. సో మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్లో, ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్లో మనకి PRP ట్రీట్మెంట్. ఇంకా దానిలో అడ్వాన్స్డ్ ఫామ్ ఏంటంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్, GFC. సో మోర్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్ ఆఫ్ PRP ఈజ్ GFC. సో ఇది చాలా బాగా పనిచేస్తున్నాయి, కానీ క్లినిక్ వచ్చి చేయించుకోవాల్సి వస్తుంది. అంటే ఎవరికి అవసరమో వాళ్ళే చేయించుకోవాలి. అందరికీ ఇప్పుడు మనకి పక్కింటోళ్ళకి తగ్గింది హెయిర్ లాస్, GFC చేయించుకున్నారు, మా ఫ్రెండ్ చేయించుకున్నాడు, నాకు కూడా చేయండి అని వస్తారు చాలామంది. కానీ వాళ్ళని అనలైజ్ చేసి వాళ్ళకి అవసరమా లేదా ఫస్ట్ డిసైడ్ చేసి అప్పుడు చేస్తాం. బట్ ఇట్ ఈస్ వెరీ సేఫ్. సో సమ్ టైమ్స్ మీరు అన్నట్టు ఫీమేల్ వర్షన్ వస్తే లైక్ థైరాయిడ్ అండ్ PCOS అనేది చాలా కామన్. ఇప్పుడు ఉన్నదైతే మనకు డయాబెటిక్ కానీ థైరాయిడ్ కానీ PC అనేది చాలా కామన్ అయిపోయింది. సో ఆల్రెడీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హెయిర్ లాస్ ఉంటుంది సహజంగా కూడా. సో అలాంటప్పుడు ఈ PRP ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది అంటారా? చూస్తాము. అంటే నార్మల్ హెయిర్ లాస్ అనుకోండి, ఊరికే హెయిర్ ఊడిపోతుంది అనుకోండి, అప్పుడు న్యూట్రిషన్ సప్లిమెంటేషనే ఇస్తాం. అది కొంచెం పేషెంట్గా ఉండమని చెప్తాం, కొన్ని ఎక్కువ రోజులు పడుతుంది అని చెప్తాం, వచ్చేస్తుంది హెయిర్. కానీ ఈ ఫ్రంట్లో పోతుంది చూసారా, పాపెడ బాగా వైడ్ అయిపోయి ఇది బాగా అయిపోతుంది చూసారా, వాళ్ళకి PRP బాగా పనిచేస్తుంది. సో చూడాలి వాళ్ళలో ఆండ్రోజెన్స్ అంటే మేల్ హార్మోన్ ఎంత ఉంది చూస్తాం. మేల్ హార్మోన్ ఎక్కువ ఉందనుకోండి, దానివల్ల హెయిర్ థిన్ అయిపోతుంది. ఇప్పుడు 2 things వీఆర్ డిస్కసింగ్ హియర్. వన్ ఈజ్ హెయిర్ ఫాల్,
అంటే హెయిర్ ఊడడం, అంటే మనం దువ్వేటప్పుడు లేకపోతే స్నానం చేసేటప్పుడు హెయిర్ కనపడడం, పడుకొని లేస్తే దిండు మీద కనపడడం, అది హెయిర్ ఫాల్. నెంబర్ ఆఫ్ హెయిర్ తగ్గినాయి. హెయిర్ లాస్ అనేది ఇంకోటి ఉంటుంది, హెయిర్ థిన్నింగ్. అది అంటే ఏంటంటే హెయిర్ ఉంటుంది కానీ చాలా థిన్ అయిపోతుంది. అంటే ఇప్పుడు పెద్ద మేల్ బాల్డ్నెస్ ఉందనుకోండి, ఒక పెద్ద ఆయన ఉన్నారు 70 years, ఆయనకి బట్టతలు ఉంది. ఆయన బట్టతల మీద కూడా చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయి చూసారా, అది హెయిర్ ఊడిపోవడం కాదు, ఉన్న హెయిరే చాలా సన్నగా అయిపోయింది, దానివల్ల ఉపయోగం లేకుండా పోయింది, అంటే వేస్ట్ హెయిర్ తయారైంది అనమాట. అలాంటి దానిలలో మనం ఈ PRP కానీ GFC కానీ చేస్తాము. మరీ టూ మచ్ గ్రేడ్లో ఉంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. ఓకే. ఓకే.